For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమురి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మ, మరి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు అఖండ దీపం పెడతారు కదా, ఆ దీపం అనేది 9 రోజుల వరకు ఆర్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు కదా. సో ఒకవేళ ఆరిపోతే, కొండెక్కిపోతే ఏమైనా అవుతుందా అమ్మ? అది కూడా దీంట్లో పద్ధతుల్లో ఇదేనమ్మా. కొంతమందికి ఇంట్లో అలవాటు ఉంటుంది, చాలా అఖండ దీపం పెట్టడం వెనక కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పూజ గదిలో పక్కనవన్నీ జాగ్రత్తగా ఉండడం. నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుందంటే, నేను ఒకసారి అట్లా పెట్టి చూశాను. నేనే ఆ లోపల ఉన్న గంట సేపు ఆ వేడి భరించలేకపోయేదాన్ని. పూజ రూమ్ అంతా వేడెక్కిపోతుంది. 9 రోజులు కంటిన్యూస్ ఇంత పెద్ద పాత్రలో నువ్వు ఇది పెడితే. అలవాటు ఉంది, ఇంట్లో ఉండాలంటే పెట్టుకోవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా కొండెక్కకుండా ప్రతిసారి చూసుకుంటూ జాగ్రత్తగా నెయ్యో నూనె ఏదైతే వేస్తున్నామో అది వేసుకుంటూ చూసుకోవాలి. కొన్నిసార్లు పొరపాటు జరిగి మళ్ళీ ఇది అవుతాయి, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అదేదో దేనికో అవుతుందేమో అని అనుకోవడం కాకుండా ఇమ్మీడియట్గా నోటీస్ చేయంగానే మళ్ళీ ఒత్తి వేరే దీని మీద మనం ఏర్పాటు చేసుకుని వెలిగించి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇదైతే ఇంకోటి ఏదో అవుతుందేమో అని బాధపడకలే, జాగ్రత్తగా ఉండడం ఒకటే చేయాల్సింది. ఇలా కాదు, మనం ఇవన్నీ పెద్ద పెద్ద దీక్షలు ఉన్నవాళ్ళు, చాలామంది ఎప్పటి నుంచో అలవాటుగా ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు. అఖండ దీపం పెట్టుకోవాల్సిన అవసరము అలాగే చేయాలి అని ఏమీ లేదు శాస్త్రంలో. మనం ప్రతిరోజు చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఏ రోజు పూజ ఆ రోజు చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా, అప్పుడు చక్కగా దీపారాధన పొద్దున సాయంత్రం శుచిగా శుభ్రంగా దీపారాధన చేసుకుని కూడా చేసుకోవచ్చు. అఖండమే పెట్టాలని లేదు, పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. మధ్యలో ఏమైనా ఇలా అయినా కూడా అపరాధం అని చెప్పేసి నమస్కారం చేసుకుని మళ్ళీ వెలిగించుకోవడమే, ఏమీ చేయలేం. దానికి అంత అంటే అజాగ్రత్త వల్ల అయిందా, దేనివల్ల అయింది అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. అంటే అలా పెట్టేసి ఊరుకున్నామా పట్టించుకోకుండా, మన జాగ్రత్తలు అయితే గిల్టీగా అనిపిస్తుంది కదా, అయ్యో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకోటి, ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు వదిలి వెళ్ళకూడదు అని అనుకున్నాం కదా, మనం ఇంట్లోనే ఉంటాం కదా పూజ చేసుకునేటప్పుడు, అప్పుడు కొంచెం గంటకి 2 గంటలకు ఒకసారి అట్లా చూసుకుంటూ ఉంటాం కదా ఎలా ఉంది ఏంటని. బాగా మంట ఎక్కువైపోయి రూమ్ అంతా పొగచూరిపోయి కొంతమందికి డెకోలంలు అవన్నీ కూడా ఇదైన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా కొంచెం చిన్న పూజ రూముల్లో వీటిల్లో అవి కాలి, ఆ బట్టలు పక్కన పెట్టిన బట్టలు కాలిపోయి ఇట్లా అయిన వాళ్ళు. అంతంత వద్దు, ఎందుకు మనకు అలవాటు లేదనుకుంటే తక్కువ దీంట్లో పెట్టి జాగ్రత్తగా చేసుకోవచ్చు. నా ఉద్దేశము, పూజ రూమ్లో క్లోజ్డ్గా ఉండి పైకి పెట్టే బదులుగా ఎక్కడైనా చక్కగా కిందగా మూలగా ఏర్పాటు చేసుకోగలిగితే, సపోజ్ పూజ రూమ్లోనే ఒక మూల మన దేవుడి దగ్గర మామూలు దీపం పెట్టుకున్నా కూడా ఒక మూలగా అది ఏర్పాటు చేసుకుని దానికి అడ్డంగా గాలి అది ఎక్కువ వీచి అలా లేకుండా ఉండేటట్టు కొంచెం ఏర్పాటు చేసి, ఫ్రెష్ ఎయిర్ కాస్త లోపలికి వస్తూ పోతూ ఉండేటట్టు కిటికీ కొంచెంగా తీసి పెట్టడము, ఏదో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేసుకుంటే చేసుకోవచ్చు. అలవాటు లేనిది కొత్తగా ఏమీ అలవాటు చేసుకోక్కర్లేదమ్మా. ఇలాంటి వాటిల్లో ఇంట్లో అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎలా. కానీ కించపడాల్సింది కానీ బాధపడాల్సింది కానీ ఏమీ లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.